కనిపించకుండా పెట్టే విధానం. ఇటు ట్విస్ట్ చేసాం కదా, ఇలా పెట్టేసి పిన్ దీన్ని లోపలికి ఇలా రావాలి. పిన్ కనిపించకుండా పెట్టేది కూడా నేర్చుకోవాలి. నేను వేసాను ఈ బ్రైడ్ ఈ హెయిర్ స్టైల్ కానీ ఇది మీకు కావాలంటే ప్లేన్ పెట్టుకోవచ్చు, కావాలంటే ఇలా ఫోల్డింగ్స్ చేసి రోల్స్ చేసుకోవచ్చు. రోల్ పెట్టాలనుకుంటే ఒకవేళ ఇది మీరు జస్ట్ అప్పుడు ఏం చేయాలి, ఇదంతా బ్యాక్ కోమ్ చేసి వదిలేయండి. పిన్ పెట్టవద్దు, ఇక్కడ పఫ్ పెట్టవద్దు. లీవింగ్ హెయిర్ స్టైల్స్లో పిల్లలకైనా కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఈ స్టైల్ బాగుంటుంది. ఈ పఫ్ అనేది జస్ట్ పెట్టుకొని తర్వాత పిన్స్ తీసేయచ్చు. బ్యాక్ కోమ్ ఉంటేనే ఇక్కడ వాల్యూమ్ వస్తుంది. ఇంకొకటి ఏ లీవింగ్ హెయిర్ స్టైల్స్లోనైనా ఇక్కడ బ్యాక్ కోమ్ కంపల్సరీ. మీకు పిన్స్ గ్రిప్ ఉంటుంది. మరి ఈ హెయిర్ స్టైల్కి ఇది పెట్టకపోతే ఎట్లా నిలుస్తుంది కదా? లీవింగ్ హెయిర్ స్టైల్ నేను బ్రైడ్ అంతే. లేదంటే మీరు ఏం చేయాలి, పఫ్ పెట్టాలి, ఏదైనా మెస్సీ బ్రైడ్ వేయాలంటే వీటిని రోల్స్ లాగా చేసేసుకొని దానిపైన సేమ్ పఫ్ మీద పెట్టేసి చేయొచ్చు. మనం అదొక హెయిర్ స్టైల్ ఉంటుంది, చూపిస్తాను. దీనికి పాపిట ఉంటుందా లేదంటే మీ ఇష్టం. వద్దు అనుకుంటే మధ్యలోనే సెక్షన్ తీయాలి. అనుకుంటే సైడ్ సైడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇటువైపు ట్విస్ట్ చేస్తున్నప్పుడు ఎటు పెట్టాలి పిన్న? ఇటు ఇటు నుంచే రావాలి. ఇలా పెట్టేసి దీన్ని లోపలికి పుష్ చేయాలి. అది కూడా మనకి స్ట్రైట్గా పిన్ వంకర పోయింది.